బెయేర్షెబా అరణ్యము గుండా ఇష్మాయేలును వెంటబెట్టుకుని హాగరు బయలుదేరింది. వాళ్ళ నాన్నగారు పంపుతూ ఒక వాటర్ బాటిల్ నీళ్ల తిత్తిని ఇచ్చి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వారిని వదిలిపెట్టేశాడు. హాగరు కన్నీటితో బయలుదేరింది. నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు, నా కుమారుణ్ణి అనాథన చేశాడు, తండ్రి ఉన్నా లేనట్టే, భర్త ఉన్నా లేనట్టే. ఆ బెయేర్షెబా అరణ్యంలో తల్లడిల్లిపోతూ కృంగిపోతూ వేదనతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ స్థలంలో ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అనేటువంటి ఆ నిరుత్సాహముతో అసహనంతో ఆ ప్రయాణం మొదలైంది బెయేర్షెబా అరణ్యంలో. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఆ భీకరమైనటువంటి వేడిమిలో వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి. హాగరు ఏడుస్తూ ఉంది. ఇష్మాయేలు సొమ్మసిలినట్లుగా పడిపోయాడు. హాగరు అంటా ఉంది, అయ్యా నా కుమారుడు చనిపోబోతున్నాడు. ఈ ఎడారిలో ఎక్కడ చూసినా నీటి బొగ్గ లేదు, నీటి జాడ లేదు, నా కుమారుని బ్రతికించవా? వెంటనే దేవుని దూత హాగరుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? అదిగో నీటి ఊటలు అక్కడే ఉన్నాయి. నీ కుమారుడికి తాపించు, నిన్ను నీ కుమారుణ్ణి నేను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. హల్లెలూయా. హాగరు కన్నీటిని తొడవటానికి నజరేయుడైన యేసయ్య ఆ బెయేర్షెబా అరణ్యపు ఎడారిలో నీటి బుగ్గగా ప్రత్యక్షమయ్యాడు. ఇష్మాయేలును కాపాడటానికి ఆయన నీటి బుగ్గగా ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున నీ ఎడారి జీవితంలో యేసే ఒక నీటి బుగ్గ. జీవ జల నదులను ప్రవహింపజేసే దేవుడు నీకు ఎదురుపడి నీ దాహార్తిని ఆయన తీర్చునుగాక, నీ ఆకలి ఆయన తీర్చునుగాక, నీ దప్పికను ఆయన తీర్చునుగాక. ఎంత కాలంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ఎడారే ఎదురయ్యింది. ఎంతో కాలంగా ఎదురు చూసావు, కానీ నీకు ఎడారే ఎదురైంది. ఆ ఎడారిలో ఎంత దూరం ప్రయాణం చేసినా నీ గొంతుకు తడుపుకునే దిక్కు లేదు. ఆ ఎడారిలో ఎంత ప్రయాసపడినా నీటి ఓటల జాడ నీకు కానరాలేదు. కానీ ఈ రోజున దైవజనుడిగా నేను చెప్పగలను, విశ్వాసముతో ఈ వాక్యము వింటూ ఉండగా ఇప్పుడే నీటి బొగ్గ నీ కడుపులో జీవ జల నదులు ప్రవహించే నీటి బొగ్గ పుట్టబోతున్నది. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచే వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. హల్లెలూయా. నువ్వు దప్పిక తీర్చుకోవడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది దప్పిక తీర్చబడుదురు. నీ ఆకలి తీర్చబడడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆకలి తీర్చబడును.